వెల్కమ్ టు మన టీవీ న్యూస్. పేద విద్యార్థులకు వరంగా 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల. మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతాపరంగా ర్యాలీ. పాలాభిషేకం చేసిన విద్యార్థులు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలోని కొన్ని ఫంక్షన్ హాల్ నుండి పద్మశ్రీ మాచాని సోమప్ప సర్కిల్ వరకు విద్యార్థులతో కలిసి భారీ కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి పేద విద్యార్థులకు వరంగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు థ్యాంక్ యూ లోకేష్ అన్న అంటూ విద్యార్థులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాల విద్యార్థులు, ఏఎంసీ చైర్మన్, మండల మరియు పట్టణ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ వార్డు కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఈరోజు ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, గౌరవనీయులు డాక్టర్ బివి నాగేశ్వర సార్ గారి ఆదేశాల మేరకు లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం. పాదయాత్రలో చెప్పినట్లుగా ఈరోజు నిన్న రిలీజ్ చేసినారు. అందరు విద్యార్థుల ఖాతాలో పడినందుకు మేము లోకేష్ ఎమ్నూరు తరఫున, మా విద్యార్థుల తరఫున, మా జయనేశ్వర ఆదేశం వరకు ఆయనకు ధన్యవాదాలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి వర్యులు, యువనేత మన నారా లోకేష్ బాబు గారు విద్యా రియంబర్స్మెంట్ కింద 1600 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగానే విద్యార్థులతో మన స్థానిక శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు విద్యార్థులు ర్యాలీ జరిగి ఈరోజు మన మంత్రి నారా లోకేష్ బాబుకు మేము పాలాభిషేకం చేయడం అనేది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మన విద్యాభివృద్ధి కృషి చేస్తున్న మన మంత్రి నారా లోకేష్ బాబుకి, కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరి నాయకులకి ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేయడం అనేది. జై తెలుగుదేశం, జై జై. నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థని సర్వనాశనం చేయడం జరిగింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా నిలిపివేయడం జరిగింది. స్కూల్లో పిల్లలకి ఇచ్చే బ్యాగులు, బెల్టులతో సహా, అంగన్వాడీలో పసిపిల్లలకి ఇచ్చే పాలు, గుడ్డుతో సహా ఆయన జగనన్న ఫోటో వేసి వేల కోట్లను ప్రజాధనాన్ని వృధా చేయడం జరిగింది. మరి ఫీజులు కట్టుకోలేక విద్యార్థులు చదువుకి దూరమైన సంగతి మనందరూ తెలిసిందే. మరి ఆ ఫీజు రియంబర్స్మెంట్ నిలిపివేయడం జరిగింది. కాబట్టి మన ప్రభుత్వం వచ్చినాక, తెలుగుదేశం ప్రభుత్వంలో లోకేష్ బాబు గారు మళ్ళీ ఆ ఫీజు రియంబర్స్మెంట్ ని తెచ్చి దాదాపు 1200 కోట్లని రిలీజ్ చేయడం జరిగింది. ఆయన తెలుగుదేశం ప్రభుత్వం అంటే విద్యార్థులకు చదువుకోవాలన్నా, పరిశ్రమలు తేవాలన్నా, ఉద్యోగాలు ఇవ్వాలన్నా అది తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. అలాగే ఈ 1200 కోట్లు రిలీజ్ చేసిన సందర్భంగా విద్యార్థుల తరఫున, మా ఎమ్మెల్యే జయనేశ్వరరెడ్డి గారి తరఫున లోకేష్ బాబు గారికి, చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారము. ఈరోజు గత ప్రభుత్వంలో చేసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని మా యువగలం నాయకుడు, మా స్ఫూర్తి ప్రదాత అయినటువంటి నారా లోకేష్ గారు నిన్నటి దినమున 1200 కోట్ల రూపాయలు పేద విద్యార్థులకు మొండి బకాయిలైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ కేటాయించడం జరిగింది, అంటే జమ చేయడం జరిగింది. అతనికి ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి తరఫున
అలాగే మా ఎమ్మెల్యేలు మండల కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.